క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ నా ప్రేమాభివందనములు తెలుపుతున్నాను. వాగ్దానము: అన్ని బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును కలుగదు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు వారిని విడిపించును. దేవుడు అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. మీకా 7:8 నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, సజీవుడనై దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నాకు వెలుగుగా ఉండును. ఎటుపోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడినను వారము కాము. అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము. మనము తరముపడుచున్నను, దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము మనము. కనుక ప్రియబిడ్డ, శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చాయని కృంగిపోక, శ్రమలను మరణించి తిరిగి సజీవుడిగా లేచి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్య నీ పక్షమునున్నాడు. విశ్వసించి నమ్మి ప్రార్థించి ధైర్యముగా ఉండుము. దేవుడు నిన్ను లేపి సమతల బండపైన నిన్ను నిలిపి హెచ్చించి ఘనపరిచి స్థిరపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీరు చేయు ప్రయత్నము సఫలీకృతము చేయును గాక. మీరు చేస్తున్న ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించును గాక. మీరు చేస్తున్న బిజినెస్ను దీవించి ఆశీర్వదించును గాక.